ఎస్వై ఖురేషి సంఘం మాజీ కమిషనర్గా పనిచేసినటువంటి ఈయన ఏమంటున్నాడంటే, ఎన్నికల సంఘం పూర్తిగా వ్యవస్థను నాశనం చేసేస్తుంది, ఓటు హక్కుల్ని కల్పించకుండా ఓటు హక్కులు అందరికీ తీసేస్తుంది, భయభ్రాంతులకి గురి చేస్తుందని చెప్పి తన కడుపు పంటనైతే బయటపెట్టాడు. అంటే ఈయన కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. అంటే అప్పట్లో చాలా మందికి ఓటు హక్కు కల్పించారు వీళ్ళు. అంటే అప్పటికే ఎంతో మందికి కల్పించారు. ఈ దేశం కానటువంటి వారికి, అది రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లిమ్స్కి, పాకిస్తాన్ ముస్లింలకి, ఇలా బంగ్లాదేశ్ రోహింగ్యాలకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అంటే, ఒక్కొక్కడికి 3-4 ఓట్లు ఇచ్చారు కదా, ఆ ఓటు హక్కుని తీసేస్తుంది. ఎక్కడైనా ఒక దగ్గరే ఒకే వ్యక్తి ఒకే ఓటు, అంతేగాని 10 దగ్గరలో బ్రతుకుతున్నాం కదని 10 చోట్ల ఓటు హక్కు కల్పించేసి వాటి ద్వారా గెలిచేద్దామంటే కుదరదు. ఇప్పుడు దీని గురించి ఎస్వై ఖురేషి మాత్రం మాట్లాడటం లేదు. ఈయన ఏమంటున్నాడంటే, మొత్తం ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ద్వారా పూర్తిగా వ్యవస్థను నాశనం చేసేస్తుంది, ఓటు హక్కు లేకుండా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం, ఓటు హక్కును తీసేస్తుంది అన్న విధంగా మాట్లాడుతున్నారు. మరి ఇదే పెద్ద మనిషి మరి ఇతరులు, అంటే ఈ దేశ పౌరులు కానిటువంటి వారికి ఓటు హక్కు ఉండడం కరెక్ట్ కాదు కదా అని చెప్పలేకపోతున్నాడు. పైగా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండకూడదన్న విషయం కూడా ఈయనకి తెలియదా? మరి ఎలా కమిషనర్గా చేశాడు? కాబట్టి తెలిసినా కూడా ఇప్పుడు దీని గురించి ప్రతిపక్షాలతో ఆయన మంతనాలు చేయాలి, ప్రతిపక్షాలకి సపోర్ట్ చేయాలి. అంటే ఏ విధంగా మరి ఆ రోజు వీళ్ళు నడిపారో మీరే అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వ్యవస్థను నాశనం చేశారో మీరే అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళ చేతులు వ్యవస్థ ఉన్నప్పుడు ఎంత నాశనం చేశారు అంటే, ఒకరికంటే ఎక్కువ ఓట్లు ఇచ్చారు అందరికి, ఆ ఓట్ల ద్వారా గెలుస్తున్నారు. ఈ గెలిచినటువంటి ఓట్లని ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది, మొత్తం ఇవన్నీ ఏరి పారేస్తుంది ఎస్ఐఆర్ ద్వారా. ఇప్పుడు ఇది వీళ్ళకి నచ్చదు, ఎందుకంటే వీళ్ళు గెలిచేదే ఆ ఓట్ల ద్వారా. ఎక్కడైనా ఎలక్షన్లు జరగనివ్వండి, ఒకేసారి ఎలక్షన్లు జరగనివ్వరు వీళ్ళు. అక్కడ 5 రాష్ట్రాలు, ఇక్కడ 5 రాష్ట్రాలు, ఇక్కడ 2 రాష్ట్రాలు, అక్కడ 3 రాష్ట్రాలు, ఇలాగే ఎన్నికలు జరిపించి చివరికి ఈ యొక్క ఓట్ల ద్వారా గెలిచారు. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఏమొచ్చేసి ఇలాంటివన్నింటిని పీకి పారేస్తుంటే ఇప్పుడు వాటం పాలవుతున్నారు. ఆ వాటంని భరించలేకపోయి ఇప్పుడు ఈవీఎంల ద్వారా గెలిచారని మళ్ళీ ఒక ఫేక్ ప్రచారం. నేనేమంటాను తెలుసా, నిజంగా బీజేపీ ఈవీఎంల ద్వారానే గెలవాలి. ఇలాంటి దేశద్రోహులకి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు. దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి వారిని తరిమేయడానికి కనీసం మనకు 30-40 సంవత్సరాలు పడుతుంది. గత 70 సంవత్సరాలుగా దేశం నాశనం అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం మొదటి స్థానానికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా 30-40 సంవత్సరాలు పడుతుంది. మనకి స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి, అంటే మరో 20 సంవత్సరాల తర్వాత మన యొక్క దేశం ఎలా ఉండాలి అనేది మనం ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఇప్పుడిప్పుడే దేశం మళ్ళీ గాడిలో పడుతుంది, దేశాన్ని గుర్తిస్తున్నారు. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి జనమే బలం అని చెప్పి, అంటే మన యొక్క ఏదైతే ఉందో బలహీనత, జనమే ఎక్కువైపోయారని దాన్ని బలంగా మారుస్తున్నటువంటి బీజేపీ మరో 20 సంవత్సరాలు ఉండాల్సిందే, తప్పదు. మీరు ఎన్నైనా అనండి, అధికారం కోసమని ఇదని అదని మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మారాలి ఇలాంటివి చేశారంటే మొత్తం నాశనం అయిపోద్ది వ్యవస్థ. మీకు తెలియదు, చాలా కుట్రలు జరుగుతున్నాయి, మనకు తెలియకుండా చాలా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం కాకుండా కొంతమంది, ఈ దేశం వేరే రాష్ట్రం అయిపోవాలి, వేరే దేశం అయిపోవాలి అంటే ఇస్లాం కంట్రీ అయిపోవాలని కొంతమంది, క్రిస్టియన్ కంట్రీ అయిపోవాలని కొంతమంది, పూర్తిగా ఎప్పటికీ సెక్యులర్ దేశంగా ఉండిపోవాలని కొంతమంది, హిందువులు లేకుండా చేయాలని కొంతమంది. ఇప్పుడు ఈ విషయాలు చెప్తే ఒక్కొక్కడు మతోన్మాదులని మనల్ని అంటున్నారు, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఎన్ని బయటపడ్డాయి? 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ దేశంలోకి మత మార్పిడుల కోసం, బలహీనుల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం వస్తున్నాయంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు మనకు తెలియడం లేదా? ఏ విధంగా ఒక్కొక్కడు కుట్రలు చేస్తున్నారో మనకు తెలియడం లేదా? మనం ఇంకా ఇవన్నీ పేపర్లోనూ టీవీలోనూ చూసుకోవాలి, తెలుసుకోవాలా? కుట్రలు చాలా జరుగుతున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఇదే ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఇమీడియట్లీ 370ని మళ్ళీ అమలు చేయిస్తుంది, మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ ఏర్పాట్లు చేస్తుంది. అది ఒక్కటి చాలు, మళ్ళీ పశ్చిమ బెంగాల్ మళ్ళీ నాశనం అయిపోతుంది. అంత వ్యవస్థ అంతా, ఇప్పటి వరకు సరిదిద్దిన వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది.